హలో అమిగో. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నమాట. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే మన బైక్స్ కి క్విక్ షిఫ్టర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చా లేదా, వాటి వల్ల నిజంగానే మన బైక్ స్పీడ్ పెరుగుతుందా, అలాగే దీని వల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? సో ఈ అన్ని విషయాలు నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వేరే తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఈ క్విక్ షిఫ్టర్స్ అనేటివి సూపర్ బైక్స్ లో అయితే వస్తాయి. ఐ మీన్ మెయిన్ గా రేసింగ్ బైక్స్ లో. వీటి యూజ్ ఏంటంటే మనం వితౌట్ క్లచ్ అయితే గేర్స్ అయితే షిఫ్ట్ చేయొచ్చు, అలాగే స్పీడ్ గా అయితే వెళ్ళొచ్చు. దీని వల్ల అయితే మన క్లచ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, గేర్స్ అయితే క్విక్ గా షిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని వల్ల బైక్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మన క్లచ్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ గా గేర్స్ వేసుకుంటే అయితే బైక్ లో వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని వల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే దీని వల్ల ఉండేదే డిసడ్వాంటేజెస్. మరి పెద్ద పెద్ద బైక్స్ లో ఉంటాయి కదా బ్రో అంటే వాళ్ళైతే కరెక్ట్ గా దీని పవర్ కి, దీని ఇంజన్ కి సరిపోయినట్టు ట్యూనింగ్ అయితే చేస్తారు. మనం సపరేట్ గా వేసుకున్నామంటే క్లచ్ ప్లేట్లు అయితే ఎగిరిపోతాయి. చాలా మంది అయితే మా టెలిగ్రామ్ లో జాయిన్ కాండి, తక్కువ రేటుకి వస్తాయి అంటున్నారు. వీళ్ళనైతే అస్సలు నమ్మద్దండి.